దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. శాలేం స్వరం ఛానల్ ద్వారా దేవుని అనుదినాలు వాక్యం వినగలుగుతున్నటువంటి భాగ్యాన్ని బట్టి ప్రభుకి మహిమ. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ వాక్యానికి ప్రార్థిస్తున్న వారి పక్షాన కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని వాక్యం నవనూతనమైనది. మన జీవితాలు మన ఆయుష్కాలాన్ని కాపాడి సంరక్షించి ఈరోజు దేవుని వాక్యాన్ని సెల్ ఫోన్లో మనం వింటున్నామంటే నిజంగా దేవుడు ఎంతైనా మన పక్షాన కాపాడుతున్న దేవుడు అన్న సంగతిని మనం మర్చిపోకూడదు. ఈరోజు రకరకాల రోగాల మధ్యలో, శ్రమల మధ్యలో, కష్టాల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో, ప్రయాణాల మధ్యలో బండ్లు తోలుతూ ఉంటే కూడా వెనకాలుడు ఎట్టొచ్చి ముందొచ్చు ఎట్ట కుదురుతున్నాడో తెలియనిటువంటి పరిస్థితుల్లో భయపడుతూ బండి తోలుతున్న పరిస్థితులు అయిపోతాయి రోజు రోజుకి. అంత హెవీ యొక్క పరిస్థితుల గుండా, ట్రాఫిక్ గుండా వెళుతున్న మన జీవితాలు దేవుడే మన జీవితాలు ఏం చేస్తుంటే సంరక్షిస్తూ కాపాడుతున్నాడు. అందులో బట్టి నిజంగా మనం ఎంతగానో ప్రభువుని స్తుతించబద్దులం. మంచిది. ఈ కుటుంబ ప్రార్థన కూడికలో దేవుని వాక్యం కొరకై ప్రభు సాయంకాలం, ప్రభువా నీవు ఈ కుటుంబాలతో చేరి వచ్చిన వారితో నువ్వేం మాట్లాడతావు నాయన అని ప్రభు పాదాలు పట్టుకొని వాక్యం మీద ఆలోచన కలిగి, మనసు కలిగి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని వచ్చిన భాగాలు ఈ రాత్రి వేళ ఆలోచించాలని ప్రభు నన్ను ప్రేరేపించబడిన వాక్యం కొరకై చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. బైబిల్ గ్రంథములో నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం చదువుతారా? నెహెమ్యా గ్రంథం 9:6. నీవే అద్వితీయుడు అయిన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉన్నది అంతటిని సముద్రములను వాటిలో ఉన్నదంతటిని సృష్టించిన వాటన్నిటినీ కాపాడువాడవు. ఆకాశైనమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. మరొక వాక్యాన్ని మనం చదువుదాం. 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. అందులో మనం చూస్తే దమస్కు వంశస్థులున్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియనులను దావీదునకు దాసులై కప్పము చెల్లించి ఉండిరి. దావీదు ఎక్కడికి పోయినో యెహోవా అతన్ని కాపాడుచు ఉండెను. దావీదు ఎక్కడికి పోయినా యెహోవా అతన్ని కాపాడుచు ఉండెను. ప్రభు తన మాటలు దీవించినట్లుగా వాక్య భాగం కొరకే చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మా రక్షకుడా, మీకు స్తోత్రములు, వందనాలు. ప్రజలు మీ వారు ఈ రాత్రి వేళ ఈ ప్రాంతములో తుమ్మలగుంటలో ఈ కుటుంబ ప్రార్థన కూడికలో ప్రభువా వాక్యమును అందిస్తూ ఉండగా మా అందరి జీవితాలకు, వింటున్న వారికి, గ్రామానికి ఏది మీరు అందించబోతున్నారో అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రజలు మీ వారు తండ్రి, నిలువబడిన వాడు నీ వాడిని దేవా, ఒక్కొక్కరి హృదయాలతో స్పందించగలిగినట్లుగా, బలపరచగలిగినట్లుగా నీవు మాట్లాడి సహాయము చేయమని, ప్రతి కుటుంబాలు చేరివచ్చిన వారిని ఆశీర్వదించమని రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించడికి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము గమనించగా 2 వచనాలు మూల వాక్యానికి మనం చదువుకున్నాం. మొదటి వాక్యములు ఎవరు కనిపిస్తున్నారంటే ఎవరు చెప్పండి? విన్నారు కదా, చదివేటప్పుడు వాక్యం విన్నారు కదా. మొదటి వచనము చదువుతున్నప్పుడు దేవుడు కనిపిస్తున్నాడు. 2వ వచనంలో కూడా ఎవరు కనిపిస్తున్నారు? దేవుడు కనిపిస్తున్నాడు, ఒక మానవుడు కనిపిస్తున్నాడు. ఆ మానవుడి పేరు ఎవరంటే దావీదు అని మనం చదువుకున్నాం. మొదటి అధ్యాయం అంటే 9వ అధ్యాయంలో నెహెమ్యా గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు దేవుడు వేటిని కాపాడాడో అని చూస్తున్నాం. సృష్టించిన వాటిని దేవుడు కాపాడాడు. ఆయన ఏంటంట? సృష్టించిన వాటిని దేవుడు కాపాడు. ఏమి సృష్టించాడు ఆయన? ఆకాశాన్ని సృష్టించాడు, భూమిని సృష్టించాడు, అందులో జీవజల రాశులను సృష్టించాడు, చెట్లను సృష్టించాడు, సముద్రాలను సృష్టించాడు కదండి. భూమి మీద సృష్టించినది దేవుడు సృష్టించాడు. అందుకే ఆయన ఏ పేరు? ఆయనకి సృష్టికర్త అని బైబిల్ ఉంది. సృష్టికర్త అని యెహోవా అని బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఒక సృష్టిని మాత్రమే కాదు, అన్నిటినీ మాటతో కలుగు చేసి సృష్టిస్తే ఒక మనిషిని మాత్రమే
తన స్వహస్తాలతో సృష్టించాడు ఆయన. అలాగూ సృష్టించగలిగినటువంటిది ఆయన చేతిలో రూపాన్ని చేసి జీవాత్మను ఉదగా మనిషి ఒక జీవాన్ని వచ్చాడు. అందుకే మనం ఎవరి రూపం? ఈ రోజుల్లో పిల్లలు చక్కగా 12 స్థితిలో ఉన్నప్పుడు 9 నెలల 10 నెలల పిల్లలు కలిగిందని చెప్పగానే అమ్మా బాబు అయ్యా మీ భార్య డెలివరీ అయింది అంటేనే చూసేదానికి వెళ్ళి ఇప్పుడు ఏం చూస్తాం? వాడు తండ్రి పోలిక, తల్లి పోలిక, మేనమామ పోలిక అంటది. ఈ భూమి మీద ఉన్న ప్రతి వారి మొదటి పోలిక ఎవరంటే మనము దేవుని పోలిక. ఆ దేవుని పోలిక తర్వాత మరొకరు. మనుషులు ఎంతమంది ఉన్నట్టు భూమి మీద? 7 ఉంటారంట. కొందరు చూస్తే యాస్టీస్గా 50 అలాగే ఒక 10% తేడా ఉండొచ్చు. చూడ్డానికి వెనకాల ఎలాగ ఉన్నట్టే సేమ్ అలాగే ఉంటాను, సేమ్ అలాగే ఉంటుంది. చూడ్డానికి వెనకాలంతా చూస్తే అసలు ఆయన అనుకోవచ్చు, ముందు చూస్తే వేరేగా ఉండొచ్చు. అయితే దేవుని వాక్యంలో రాయబడిన మాట, ఈ భూమిని ఆయన సృష్టించాడు, అంత మాత్రమే కాదు కాపాడాడు కూడా. అక్కడ రాయబడిన వాటన్నిటినీ ఏం చేస్తున్నావు? నీవే కాపాడుతున్నావు. ఈ భూప్రపంచం అంతటి కాపాడుతున్నది ఎవరు తెలుసా? మా డబ్బు కాపాడదు, వ్యక్తులు కాపాడరు. ఎవరిని? ఈ సృష్టిని దేవుడే కాపాడుతున్నాడు. దేవుడు కాపాడుతున్నాడు. ఇది సృష్టిని కాపాడినటువంటి దేవుని యొక్క లక్ష్యాన్ని మనం చదువుకున్నాం. 2వ వచనం చదువుకున్నాగా. ఆ 2వ వచనంలో ఏం చదువుకున్నాము అంటే అక్కడ ఎవరు రాయబడుతుంది? దావీదు ఎక్కడికి వెళ్ళిన యెహోవా అతన్ని కాపాడుచూ ఉండేను అని ఉంది ఒక చోట. అక్క చెప్పినట్టు తోడే ఉండని 5వ అధ్యాయంలో ఉంది. ఇప్పుడు మనం చదువుకున్నట్టు 8వ అధ్యాయంలో కాపాడుచూ ఉండేను. ఎక్కడికి వెళ్ళినా ఎందుకు కాపాడాడు దేవుడు అంటే ఆయన చేస్తాడు కదా. నిన్ను కాపాడింది ఎవరంటే దేవుడే. నిన్ను సృష్టించింది ఎవరు? బైబిల్ గ్రంథంలో ఇప్పుడు గర్భఫలం యెహోవా ఇచ్చు కాపాడే. నిన్ను ఎవరు కాపాడకపోయినా పర్వాలా. ఏమండి, నిన్ను కన్న దేవుడు కొన్న దేవుడు నిన్ను కాపాడతాడు. నన్ను ఎవరు చూడలేదు, నన్ను ఎవరు పలకరించలేదు, నా దగ్గరికి ఎవరు లేరు, నేను అనాథిని, నేను ఒంటరివాడిని, అసలు అవసరంలా. నీకెవరున్నారు? దేవుడు, నీ దేవుడు. ఎందుకో నీ తండ్రి ఆయన. ఈ భూమి మీద నీకంటూ ఒక తల్లి తండ్రి ఎలాగైతే ఉన్నారో పరలోకమందున తండ్రి ఆయన యుగయుగాలు ఉండే తండ్రి. ఆ తండ్రి నీతో ఉన్నందువలన నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ఎంతమంది నీకున్నా ఏమండి, రంకల రాయ చుడతా ఉంటే రాజ్యం అంతా చుట్టాలని లోకం యొక్క సామెత. అది కామన్ డైలాగ్. అంటే ఉంటే చుట్టేవారు ఉంటారు, ఉంటే వచ్చేవారు ఉంటారు. అసలు ఏది లేదనుకో, ఎవరు ఉంటారో ఎవరు ఉండరో నీకు తెలుసు. ఎందుకంటే నువ్వు అనుభవించిన అనుభవాలు నీకు తెలుసు. అనుభవించేవారు నోట్లోనే ఏమొస్తుంది? ఆ పదం యొక్క సవడి, ఆ ఒరవడి నీకు ఏర్పడుతుంది. దైవ గ్రంథంలో మనం చదవగా దేవుడు మనల్ని దావీదును కాపాడాడు. దావీదు ఎందుకు కాపాడాలి? ఒక వ్యక్తిని దేవుడు కాపాడుతున్నాడంటే, ఒక వ్యక్తిని దేవుడు సంరక్షిస్తున్నాడంటే, ఒక వ్యక్తికి ఏ కీడు, ఏ ప్రమాదం, ఏ రోగము దరి చేరకుండా ఆయన కాపాడుతున్నాడంటే ఊరికే చేయడు. దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, దానికి కొన్ని అర్హతలు ఉన్నాయి, కొన్ని క్వాలిటీలు ఉన్నాయి. ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు దేవుడు ఒక వ్యక్తిని కాపాడాలి అంటే, మనం దేవుని చేత కాపాడబడాలంటే ఆయన మనకు రూపం ఇచ్చాడు, బ్రతుకునిచ్చాడు, జీవితం ఇచ్చాడు. కాబట్టి ఇచ్చిన దేవుని పట్ల ఆయన శరీరం అని, ఆయన మనకిచ్చిన జీవితం అని, ఆయన మనకు నిర్మించిన వాడని, మనం ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలి? ముందు కాపాడుకోవాలి. నీకు ఇచ్చిన దాన్ని నువ్వేం చేయాలి? అమ్మా, ఈ శరీరం దేవుడు ఇచ్చాడు, నువ్వు దాన్ని ఏం చేసుకోవాలా? అది దాని అర్హతల్లో దేవుడు నీకు ఇచ్చిన వాటిని మొదట నువ్వు కాపాడుకో, ఆ తర్వాత దేవుడు కాపాడుతాడు. నీకు ఇచ్చిన వాటిని నువ్వు ఉన్న స్థలంలో నువ్వు కాపాడుకోకపోతే, నీకు ఇచ్చినటువంటి గౌరవాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీకు ఇచ్చిన మర్యాదను నువ్వు కాపాడుకోవాలి, నీకు ఇచ్చిన విలువను నువ్వు కాపాడుకోవాలి. ఈరోజు కాపాడుకునే స్థితిలోకి లేకుండా పోవడానికి కారణాలు ఏంటో మీరు ఆలోచన చేయాలి. అందుకే మొదటగా దేవుడు జీవితం ఇచ్చాడు, వాటిని ఏం చేయాలి? మనం కాపాడుకోవాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23 వచనం ఒక మాట చూడండి. సామెతల గ్రంథం 4:23 ఏం రాయబడింది బైబిల్లో? చదవాలి, బైబిల్ నాకు చదవాలి. ఫస్ట్ పాయింట్ చదవండి బైబిల్. సామెతల గ్రంథం 4:23 ఏం రాయబడింది అక్కడ?
కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా అది మా నీ హృదయం దేవుడికి ఇచ్చాడు, నువ్వేం చేయాలని కాపాడుకోవాలి. నువ్వు ఇష్టానుసారంగా నీ హృదయాన్ని కాపాడుకోకుండా కల్మషం అయిపోయి, హృదయం కల్తీ అయిపోయి, లంగ్స్ పాడైపోయి, గుండె పాడైపోయి, లివర్ పాడైపోయి, కిడ్నీలు పాడైపోయి, అన్నీ పాడు చేసుకుని ఏమి దేవుడు లేదు, దేవుడి దగ్గరికి పోయి ప్రార్థన కూడా చేసుకుంటున్నాను, నాకేం బాగాల ఎట్టవుతుంది? నీ హృదయం సరిగ్గా లేదు, నీ హృదయం బాగా పెట్టుకోలేదు. అందుకే తెస్సలోనిక పత్రిక రాస్తాడు, నీ హృదయమును పరిశుద్ధంగా ఉంచుకో. 4వ అధ్యాయం 5వ వచనం. దీన్ని ఎలా పట్టుకో? అట్టే పట్టుకొని మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాటను చూద్దామా? మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ ఏం రాయబడిందో మనం చదువుదాం. మీలో ప్రతివాడును కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనునో అని రాయబడింది. అది ఎరిగి ఉంటే దేవుని చిత్తం. ఇక్కడ గమనించగలిగితే పరిశుద్ధతలో తన ఘటం అంటే హృదయం, తన శరీరం, తన మనస్సును ఏం చేయాలట? తన ఘటమును ఎట్లు కాపాడుకునిటే మన అన్యజనుల వలె కాక అని బైబిల్ ఉంది. అన్యజనులు ఇష్టానుసారంగా ఉంటారండి, దేవుని పిల్లలు ఇష్టానుసారంగా ఉండదు. ఆరాధనకి వెళ్తా దేవుని మందిరం రొట్టె రసపాత్ర పాలు పొందుతూ జీవితం ప్రభువులో నడిపించబడుతూ ప్రతిరోజు దేవునితో ఆరాధిస్తూ మనం ఉన్నవారు మన హృదయాలు ఎట్లా ఉండాలి? లోకం ఎదుట చెప్పించుకోకుండా భద్రంగా కాపాడుకోవాలి. అవమానించబడుకుని దేహాన్ని కాపాడుకోవాలి. ఎదుటివాడు ప్రశ్నించకుండా ఈ దేహాన్ని కాపాడుకోవాలి. ఈ దేహం నా ఇష్టం, నా బ్రతుకంటే కుదరదు. నువ్వు ఆయన నిర్మించాడు, నేను గుర్తుపెట్టుకో. ఆయన డిజైన్ నువ్వు ఏమండి, ఆయన డిజైన్. ఈ సొత్తు ఆయనది, ఈ స్థలం ఆయనది అన్నప్పుడు ఇంటి వానర్ ఇక్కడ కూర్చుందామి. ఈ స్థలం ఏందన్నప్పుడు ఇంకొక ఆయన వచ్చి ఈ స్థలం నాదంటే ఒప్పుకుంటుందామి? కాదు, ఆమె సొంతం, దీనికి హక్కుదారు. ఈ శరీరానికి హక్కు ఎవరికి ఉంది? మరి నువ్వెట్ట లాక్కుంటావు? నువ్వెట్ట లోబడిపోతావు? ఈ శరీరానికి ఎట్ట పాపాన్ని కొడిగట్టుకుంటాం? ఎట్ట పాపాలు చేస్తున్నాం? ఎంత ఘోరాలు చేస్తున్నాం? ఎంత అవినీతి చేస్తున్నాం? ఎంత అబద్ధంగా బ్రతుకుతున్నాం? ఈ హృదయాలు కాపాడుకోమని దేవుడు చెప్పాడు. ఇంకొక మాట యాకోబు పత్రిక 1:27. మనం ఉండవలసిన అర్హతలు దేవుడు ముందుగానే చెప్పాడు మనకు. మనం కాపాడబడాలంటే కొన్ని అర్హతలు కలిగి ఉండాలి దేహం. చదువు నాయన యాకోబు 1:27. నిష్కలంకమైన భక్తి ఏదనగా అని మొదలుపెట్టాడు. పరామర్శించుటయు, తర్వాత యహలోకమాలి. ఎక్కడి నుంచో గమనిద్దాం. యహలోకమాలిన్యం అంటకుండా తన్ను కాపాడుకొనుటయే భక్తి. ఆ మాట మనం చూస్తున్నాం. అంటే యహలోక మాలిన్యము అంటకుండా ఉండాలి, అప్పుడే నువ్వు కాపాడబడతావు. ఈ లోకం యొక్క లక్షణాలు ఏది? మా అన్యులు చేసింది. ఏం చేసింది? అన్యులు ఇట్ట అంటారు. ఎవరా ఇట్ట అంటారు? క్రైస్తవుడు. మనం ఎట్టనాలి? ఎట్టంటున్నాం? మనం దేవుడికి దండం పెట్టాలి అంతే. దేవుడా, ఏ విషయమైనా ఇది పద్ధతి కాదు. ఒకవేళ లోకం నేను చూసిందంటే, ఏమ్మా మేము చేసిన పని కూడా నువ్వు చేస్తావంటది. అప్పుడు అన్యుడికి విశ్వాసకి ఏమి తేడా? లోకం చేసిన పని లోకం చేస్తే, అన్యుడు చేయవలసిన పని అన్యుడు చేస్తే, క్రైస్తవుడు చేయవలసిన పని క్రైస్తవుడు చేయాలి. ఇంటి ముందు పెద్దది ఉంటుంది, ఎవరింట్లో ఉండాల్సింది? అన్యులకు ఉంటుంది. మన ఇంటికి వస్తే ఏం కనిపించాలి? వాక్యం కనిపించాలి. దేవుని వాక్యం నీ ఇంటిలోనికి వస్తే, ఎవరైనా వస్తే ఆ వాక్యం చదివినప్పుడు ఆకర్షించబడాలి. వాక్యం ఉండాలి నీలో. దేవుని వాక్యం చేత నింపబడాలి. ఏమంటే ఒక ఇల్లు బిల్డింగ్ కట్టినప్పుడు నేను ఆ ఇంటికి రాశాను, యెహోవా ఈ గృహమునకు అధిపతి అని రాశాను ఆ ఇంటికి. కానీ ఆ ఇంట్లో ఎవరు ఉండాలి? యేసు ప్రభువు ఏలుబడి చేయాలి. ఏలుబడి చేసే విధంగా ఆ ఇల్లు ఉండాలి. అందుకే కాపాడుకోవాలి. ఇల్లు కట్టేటప్పుడు దేవుని పిలిచి ఏం చేస్తున్నారు? దేవుడా, ఇల్లు కడుతున్నావయ్యా, కాపాడినాయన, ఇల్లు సంసారం బాగుండాలయ్యా. 10 మంది ఈరోజు గృహప్రవేశానికి వెళ్ళాను. నేను కూడా ఈరోజు ఒక ప్రదేశానికి వెళ్ళాను. నేను అందరూ పిలిచి భోజనం పెట్టి, ఎందుకని? మీరందరూ మా ఇంటికి వచ్చి ఆశీర్వదించండి, మేము బాగుండాలి. ఇల్లు ఓపెనింగ్ అయినప్పుడు భోజనం పెడుతున్నారు.
చనిపోయినప్పుడు భోజనాలు పెడుతున్నారు దినాలకి. ఎందుకని? జ్ఞాపకార్థ కొడుకులు. ఎందుకని? ఆనంద అక్కడ ఏంద్రా సచిన వాళ్ళు అన్నాలు పెడతారు అనుకున్నా. క్రైస్తవుడైన తర్వాత నాకు అర్థమైంది, వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళారని ఆదరణ కొడుకుని బట్టి వారు ఆనందంగా భోజనాలు పెడుతున్నారండి. అవునా కదా? ఎందుకని? ఈ లోకంలో ఉన్నవారి కంటే మృతులైన వారు ధన్యులని బైబిల్ అయింది. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే మనకన్నా ముందు ఎవరు చేరారు? వాళ్ళు చేరారు, వాళ్ళు ధన్యులయ్యారు. మేము ఎప్పుడు పోతామో, మేము ఎప్పుడు ధన్యులు అవుతూ ఉంటారు కొంతమంది, బాధలు ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు. కాబట్టి మనం చేసే పని మనం ఎదుటి వాడికి కనిపించాలి, మనం క్రైస్తవులు అని కనిపించాలి. మేము అది గుర్తుపెట్టుకోండి. బైబిల్ ఎత్తుకొని పోయినంత మాత్రాన మన హృదయాలు సరిగ్గా లేకపోతే, మన బ్రతుకులు సరిగ్గా లేకపోతే మనల్ని ఎవరూ వెంబడించరు. మనం దేవుని పిల్లమని భయపడాలి, మనం దేవుని జనాంగమని భయపడాలి. అందుకే దావీదు దేవుడు ఎందుకు కాపాడాడో మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకమాల్యను అంటకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి మనం. ఇంకా దేవుని వాక్యంలో చాలా విషయాలు రాయబడతాయి. మనం చేయవలసిన మరొక పని కీర్తన 86వ కీర్తన 2వ వచనం. ఒక వ్యక్తి కాపాడబడాలంటే దేవుడు ఇచ్చినటువంటి అర్హతలు మన జీవితానికి మనకిచ్చాడు ఆయన. చాలు, మళ్ళా చదువు, వాక్యం చదువు. నేను నీ భక్తుడును. నెక్స్ట్, అది నన్ను కాపాడు. ఒక కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నటువంటి 86వ కీర్తనలో అక్కడ రాయబడుతుంది. అక్కడ ఏం రాయబడుతుంటే తన భక్తులు ఎలాగునంటే ప్రార్థించువారిగా ఉండాలని చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు ఇచ్చాడు నా దగ్గర మీరు ఏం చేయమన్నాడు? ప్రార్థించడం, దేవుని పలకరించడం. ఈ భూమి మీద మనిషిని ఎందుకు చేసుకుని తెలుసా? ఆదాముని ఎందుకు చేసుకునే దేవుడు? ఆదాముతో దేవుడు మాట్లాడాలని. ఇప్పుడు అనిపిస్తుంది పరలోకంలో దేవదూతలతో వదిలేసినటువంటిది భూమి మీద మానవుడితో మాట్లాడడం ఇష్టపడంటే, దేవదూతల కంటే తాను సృష్టించినటువంటి దేవదూతల కంటే ఒక మనుషుని యొక్క సృష్టిలో ఈ భూమి మీద దేవుడు మనిషితో మాట్లాడడం ఇష్టపడ్డాడు. ఒక మాట ఇక్కడ నిలబడి ఆలోచించాలి. దేవదూతలకి లేని విలువ మనిషికి ఇచ్చాడు దేవుడు. కానీ ఆ మనిషి ఏం పోగొట్టుకుంటే తెలిసిన ఆ విలువను తన బ్రతుకు జీవితంలో వారి యొక్క జీవించిన విధానం ద్వారా, చెడిపోయిన బ్రతుకుల ద్వారా దేవుడి విలువను పోగొట్టుకుంటున్నారు. వాళ్ళు పోగొట్టుకునేదే కాకుండా దేవుని నామం కూడా పోగొట్టుకునే స్థితిలో చేస్తున్నారు. అసలు సరైనటువంటి బోధలకు ఆకర్షించబడకుండా, సరైన బోధలకు ప్రభు మీద ఆధారపడకుండా వాళ్ళ జీవితాల్లో ఏం జరిగిందో తెలుసా? దేవునికి అభిమానకరమైన జీవితం జీవిస్తున్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడినట్లుగా దేవుడు వారికి ఇచ్చే ఆధిక్యతలో ఆయన భూమి మీద శరీరం ఇచ్చిన తర్వాత ఎలా ఉండాలో సంగతిని చెప్పాడనమాట. హృదయం కాపాడుకోవాలను. మరొక మాట చూద్దాం రండి. ప్రార్థన ద్వారా దేవుని పలకరించాలన్నాడు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం ఒక మాట చదువునైనా. దేవుడు నిన్ను కాపాడినాడు కాబట్టి 13:3 తన నోరు కాచుకునేవాడు. అది అమ్మా అర్థమైందా? నువ్వు కాపాడుకోవాల్సింది భూమి మీద తెలుసా? ప్రార్థనలో కాపాడుకోవాలి నీ జీవితాన్ని. అంత మాత్రం కాదు, నోరు కాపాడుకోవాలి, హృదయాన్ని కాపాడుకోవాలి. ప్రభువా నన్ను కాపాడు ప్రభు అని అడగకుండా నిన్నెట్ట కాపాడతాడు? నువ్వు లోకానుసారమైన జీవితంతో జీవిస్తూ అన్యుల ఆచారమంతా నువ్వు చేస్తూ ప్రభువా నన్ను రక్షించట ఎట్లా రక్షిస్తాడు? నువ్వు ఉండవలసిన యోగ్యతని నీకు ఎలా ఉండాలో ముందుగానే కండిషన్ చెప్పాడు ఆయన. ఆ విధంగా నువ్వు ఉండాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూడండి ఆయన. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ఏం రాయబడుతుంది అక్కడ? ప్రకటన గ్రంథం 3:10. ప్రకటన గ్రంథం 3:10. వాక్యమును గైకుంటివి అది ఇప్పుడు మీరు కండిషన్ చెప్పాడు. అంటే వాక్యాన్ని గైకున్న వారు ఏమై ఉంటారు? వారు కాపాడబడతారు. శోధన కాలంలో, శ్రమ కాలంలో, ఇబ్బంది కాలంలో వారు కాపాడబడతారు. అది వాక్యం. మనం కాపాడబడాలంటే వాక్యాన్ని ఏం చేసుకోవాలి? గైకొనాలి. అంటే దాన్ని అనుసరించాలి, దాన్ని విని అలా జీవించడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మన జీవితం కాపాడబడాలంటే నీలో దేవుని కాపాడుకోవాలి. అదే దాని అర్థం. నీలో ఉన్న దేవుడు, బైబిల్ ఉంది కదా,
నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. అంటే మనలో దేవుడు ఉన్నాడని ఆ దేవుని కాపాడుకోవాలి. మనలో దేవుడు లేకుండా దెయ్యాలు నివసిస్తే మనం కాపాడబడే అవసరంతో కోల్పోతాం. మనలో ఉండవలసిన దేవుడు ఉండాలి. మనం ఉండనివ్వకుండా సాతాను క్రియలు, వాడి యొక్క అపవాది క్రియలు, వాడి చేష్టలన్నీ కూడా లోకం చూపించి ఆకర్షించి మనం పాడు చేస్తాడు. ఆదామే పడిపోయాడండి, మనం ఎంతండి? మనం పడిపోయేవారం, మనం లోబడిపోయేవారం, మనం లొంగిపోయేవారం, మనం కృంగిపోయేవారం. ఆకర్షణలకు, అందానికి, మాటలకు ఏమైపోతున్నాం? లోబడిపోతున్నాం. ఈరోజు మాటలు పలకరింపులకి జీవితాలు లోబడిపోతున్నాయి, కుటుంబాలు లోబడిపోతున్నాయి, సంసారం లోబడిపోయి పాడు చేసుకుంటున్నారండి. పాడు చేసుకుంటున్నారు. ఎంతగా పాడైపోతుందో చూస్తున్నాం. సెల్ ఫోన్ మాయలో చాలా కుటుంబాలు మాటల సవడికి పాడైపోతున్నారు. అందుకే జాగ్రత్త నేస్తమా. నీ నోరు, నీ హృదయం, నీ ప్రార్థన, ఈ లోక మాలిన్యం దేవుడు నువ్వు కాపాడుకునే స్థితిలో నువ్వు ఉండాలి. అలా లేకపోతే నన్ను కాపాడయ్యా, నన్ను కాపాడయ్యా, నన్ను కాపాడే ముందు నీకు ఇచ్చిన దాన్ని కరెక్ట్ పెట్టుకో. ఏమండి, నీకు ఇచ్చిందని మీకు ఇంకా బాగా అర్థమని, బస్సు టికెట్ తీసుకున్నావండి. ఇప్పుడు టికెట్ తీసుకునే టైంలో జాబులు పెట్టుకునేది అట్టా స్టైల్ పెట్టుకున్నావు, ఆ కిటికీల నుంచి ఎగిరి పూడ్చింది ఆ టికెట్. చెక్కింగ్కి వస్తాడు, ఫైన్ కట్టాల్సిందే. ఎవరా? ఎక్కిన వాళ్ళు కట్టాల్సిందే. తర్వాత రిజైన్ అవ్వాల్సిన పరిస్థితికి కండక్టర్ వెళ్ళిపోతాడు. సార్ నేను తీసుకున్నా సార్, తీసుకుని చూపించయ్యా, బిల్లు కొట్టాను, ఎక్కడ కాగితం? ఇప్పుడు కావాల్సింది వాడికి ఏం కావాలి? ఎవిడెన్స్. నీకు ఇచ్చిన దాని టికెట్ నువ్వు భద్రంగా పెట్టుకోలేదయ్యా, ఊరికి కాకపోతే వాడు చెప్తావు. లేదు సార్ నిజంగా సార్ తీసుకున్నాను సార్ చూడ పక్కన చెప్పు, మనం తీసుకున్నా కదమ్మా బాబు, నేను తీసుకున్నా కదా నాయన, చెప్పు నాయన, ఎవరైనా వస్తాడు నువ్వు చెప్పు నాయన అంటే అదంతా కుదరదండి, డబ్బు కట్టు. టికెట్ లేకుండా జరిమానా 500 లేదా 1000 రూపాయలు వేస్తాడు. నీకు ఇచ్చిన దాని బస్సులో ఏం చేయాలి? టికెట్నా చెత్త కాగితం నువ్వు పోగొట్టుకుంటూ కుదరదు. ముసలాం టికెట్ ఇస్తే ఏం చేస్తుందా? కొంగుకు ముడేసి పెట్టుకుంటుంది. ఎందుకంటే తెలుసా, ఏమంత బద్దం పెట్టుకుంటే ఒకసారి దొరికిపోయినాయన వదిలేసా అంటే దానికి ఉన్నంత విలువ. అది ఒక టికెట్కే ఇంత విలువ ఉంటే ఈ జీవితానికి ఎంత విలువ? ఇది ఎక్కడికి పోలే? నువ్వు టికెట్ ఉంటే నువ్వు గమ్యస్థానం దిగుతావు, టికెట్ లేకుంటే నీ గమ్యస్థానంలో నువ్వు దిగలేవు. ప్రభు దగ్గరికి నువ్వు గమ్యస్థానం చేరాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు భద్రంగా కాపాడుకోవాలి. రాత్రి వేళ చెప్పే మాట, నిన్ను నీవే మొదట కాపాడుకోవాలి. మా అమ్మ నన్ను కాపాడలేదు, మా నాయన నన్ను కాపాడలేదు, మా బంధువర్గం నన్ను కాపాడలేదు, ఎవరు కాపాడరు. మొదట నీకు నీవే కాపాడుకోవాలి. ఇది ఈ రాత్రి వేళ ప్రశ్న. నిన్నెవరు కాపాడరు భూమి మీద. మొదట నీకు ఇచ్చిన దాన్ని నువ్వు కాపాడుకో. దేవుడు నీకేమి ఇచ్చాడో కాపాడుకో. నీకు ఇచ్చిన జీవితాన్ని కాపాడుకో. మరలా ఈ జీవితం తిరిగి రాదు. రేపు చూసుకుందాంలే, ఎల్లుండి చూసుకుందాంలే అంటే కుదరదు. నీకు ఇచ్చిన ఆరోగ్యం, నీకు ఇచ్చిన ఆయుష్కాలం, నీకు ఇచ్చినట్టు జీవితాన్ని నీకున్నప్పుడే కాపాడుకో. దీపం ఉన్నప్పుడే, బ్రతుకున్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, ఆయుష్కాలం ఉన్నప్పుడే, అనుకూలతలు ఉన్నప్పుడే, అన్నీ ఉన్నప్పుడే ఆయనతో ఉండగలిగిన విధంగా కాపాడుకో. మళ్ళా చూద్దామని వాయిదా పెట్టావా, రేపు నీదేమో నీకు తెలియదు. కాబట్టి నువ్వు నీకు ఉండవలసిన దాన్ని, నీకు ఇచ్చిన దాన్ని నువ్వు కాపాడుకోవాలి. అయితే ఇప్పుడు మనం వాటన్నిటిని ఒకవేళ కాపాడుకుంటే, నోరు భద్రంగా ఉండి, హృదయం భద్రంగా ఉండి, దేవునితో మాట్లాడుతూ ఉండి, ఈ లోకమాలిన్యం అంటకుండా ఉన్నప్పుడు దేవుడు నీ పట్ల చేసే కాపుదల ఎట్లా కాపాడుతాంటే, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో ఏం చేయాలట, వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఏలంగా అతడు నీ యందు విశ్వాసం ఉంచిన వాడిని యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుతాం. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని కాపాడే స్థితిలోనికి రావాలంటే మన మనస్సు దేవుని మీద ఉంచాలి. అంటే దేవుని మీద ఉంచడం అంటే దేవుని ఆశ్రయించాలి, దేవుని నమ్ముకోవాలి, దేవునితో వెంబడించాలి, దేవునితో జీవించాలి, దేవునిని అనుసరించాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి. చాలామంది మీరు ప్రార్థన చేయండి, బాగు చేస్తే వస్తాం. బాగు చేస్తే కాదు, చేసినా చేయకపోయినా ఆయన దగ్గరికి నువ్వు పోవాలి. అది జరిగినా జరగకపోయినా ఏం చేయాలి, అంతే కదండి. ఇప్పుడు ఒక పనికి పోయేవాడు, బేలిదారులు ఉన్నారనుకోండి,
మామూలుగా మనం టౌన్ క్లబ్ దగ్గర వైకుంఠపురం దగ్గర ఇప్పుడు చాలామంది బయలుదేరులు వెళ్తున్నారు. వాడు పని ఉండదని పోతాడా, పని ఉంటుందని పోతాడా? పోతాడు 11 దాకా చూస్తాడు అనుకో, పని లేకపోతే రిటర్న్. సరేలే నిన్న పని లేదు ఈరోజు ఉండదని పోతాడా, మళ్ళీ పోతాడా? వాడు అవసరం కాబట్టి పోతాడు. ఈరోజు దొరకకపోతే రేపన దొరుకుతుందేమో, అసలు వారం కూడా పని లేదు, ఈ పనే దొరకదే బాను అని అంటాడా? మళ్ళా పోతాడు రెండో వారం. వాడు పని వచ్చేదాకా వాడికి పనికి ఉన్నా లేకపోయినా రోజు వాడు ఆ స్థలానికి బయలుదేరి అక్కడికి వెళ్తాడు. మన జీవితాలు కూడా దేవుడు జరిగించకపోయినా మనం వెళ్ళాలని తెలిసింది ఆ స్థలానికి మనం వెళ్ళాలి. మనం తప్పనిసరిగా దేవుడు కార్యం జరిగించేదాకా ప్రభుని విడిచిపెట్టకు మనం వెంబడించాలి. దేవుడు మన జీవితంలో మనం ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవాలి. మనం ఆయన మీద ఆనుకోవడం నేర్చుకోవాలి. మనం ఆధారపడడం, మనం ఆనుకోవడం ద్వారా మన జీవితానికి లాభం. అందుకని కదా, ఎవరి మనస్సు నీ మీద ఆనుకునో వారిని నువ్వేం చేస్తావు? కాపాడుతావు అన్నాడు. దేవుడు ఆనుకుంటేనే కాపాడితే మరి ఆయనతో ఉంటే, యేసు ప్రభు శిష్యులు ఆయనతో 3.5 సంవత్సరం ఉన్నారు. వాళ్ళు ఏమైనా చేసినా కాపాడబడ్డారు, ఆరోగ్యవంతులుగా ఉన్నారు, ఆహారం దొరికింది, అవసరాలు దొరికాయి. అవునా కదండి? అద్భుతాలు చూశారు, వరం సంపాదించారు, ఆయనతో ఉండి ఆశీర్వదించబడ్డారు వాళ్ళు. ఈ రాత్రి వేళ మనం విన్న వాక్యం ప్రకారం జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు మన జీవితానికి ఇచ్చేటువంటి భాగ్యం కాబట్టి దేవుడు మనల్ని కాపాడుతాడు. మరొక మాట చూడండి, బైబిల్ గ్రంథంలో 31వ కీర్తన 23వ చరణం. కీర్తన 31:23. అక్కడ దేవుని వాక్యం ఏ రాయబడుతుందో మనం చదువుదాం. కీర్తన 31:23. యెహోవా భక్తులారా ఆయన ప్రేమించండి, అది విశ్వాసుల్ని కాపాడు. యెహోవా భక్తులారా ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంట? కాపాడుతాడు. ఈ వాక్యంలో చూస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పాలి, దేవుడు ఎవరిని కాపాడుతాడు? ఇక్కడ 2 కారణాలు రాశాడు. తన భక్తులారా అన్నాడు, రెండవది విశ్వాసులారా అన్నాడు, మూడవది ప్రేమించిన వారులారా అన్నాడు. 3 కారణాలు ఒక పదంలో చూపించాడు. భక్తులారా, యెహోవా భక్తులను కాపాడుని సమూయేలు 1 గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చూస్తాం. మనం కాపాడాలంటే మన కుటుంబాలు, మన బిడ్డలు, మన భర్తలను, మన ఏం చేయాలి? అక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నాం. అందుకే మన జీవితంలో కాపాడబడాలంటే ఈ స్థితిలో మనము ఉండాలి. ప్రేమించే వారిగా, విశ్వాసులు కలిగిన వారిగా, భక్తి కలిగిన వారిగా ఉండాలి. అప్పుడే మనం కాపాడబడతాం. మన జీవితాల్లో ఆ స్థితిని అనుభవించగలుగుతాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట చదువుదాం. చూడండి, సామెతల గ్రంథం 6:22. సామెతల గ్రంథం 6:22. నీవు త్రోవను వెళ్ళినప్పుడు, బాగా చెప్పాలి, నీవు త్రోవను వెళ్ళినప్పుడు ఆ మాట కావాలి, అది నిన్ను నడిపించును. నెక్స్ట్, నువ్వు పండుకొనినప్పుడు అది నిన్ను కాపాడును. ఇక్కడ 2 మాటలు చెప్పాలి. మొదటి వచనం ఏం చెప్పాడు? నువ్వు నడిచినప్పుడు. రెండవది, నువ్వు పండుకొన్నప్పుడు. ఈ కుటుంబానికి ఏం కావాలి? ఆమె నడిచే ప్రయాణాల్లో, ఆమె ఒంటరిగా పడుకునే ప్రయాణంలో కాపాడబడాలి. అది ఆమె ఉద్దేశం. అది నిన్ను కాపాడునంటే ఏది నిన్ను కాపాడును? పై వచనం 22 చూడు, 22 చూడు ఆయన, 22 చదివే కదా, 21 వచ్చిన చూడు. చదువు. వాటిని కట్టుకొనుమని ఉందా? ఇక్కడ ఇప్పుడు నేను చదువుతాను రా. 20 వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞలు గైకొనుము, నీ తల్లి ఉపదేశం త్రోసివేయకము, వాటి ఎల్లప్పుడూ నీ హృదయం ముందు ధరించుకొనుము, నీ తండ్రి ఆజ్ఞలు గైకొనుము అని రాయబడింది. ఇక్కడ గమనిస్తున్నాం, ఆజ్ఞలు అంటే దేవుని మాటలు. తల్లి వలె తండ్రి వలె నేను ఉంటానని దేవుడు చెప్పాడుగా. వాక్యము అది నీకుంటే, వాక్యం ఎవరు? యేసు నీకుంటే నువ్వు నడుచు ప్రయాణంలో కాపాడబడతావు. యేసు నువ్వు ఉంటే పండుకున్నప్పుడు కాపాడబడతావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కాపాడబడతావు. ఉదాహరణకి మీకు ఇలా చెప్తాను. దైవ గ్రంథంలో ఆదికాండం 20వ అధ్యాయంలో యాకోబు పారిపోయి బెర్షెబాలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నాడు. ఎవరో? యాకోబు ఒంటరిగా ఉన్నాడు.
ఆ ఒంటరిలో అడవి ప్రాంతములో యవనస్తుడు, ఇంకా పెళ్లిగాల ఎవరి కాలం ఉన్నటువంటి వాడు, ఒంటరిగా ఉన్నవాడు. ఆ రాత్రి కలలో దేవుడు మాట్లాడగా దేవుడు అతన్ని కాపాడినట్టుగా లేఖనంలో చదువుతాం. మనం ఒంటరిగా ఉన్నావు, నేను ఒంటరి నేను కాను, నా యేసు తోడున్నాడు. మనకు ఎవరు తోడు? నీకు ఎవరు లేరనుకో, నీ తోడు దేవుడే, నీ అండ దేవుడే, నీ కొండ దేవుడే, నీ బండ దేవుడే, నీకు అన్ని విధాలుగా సంరక్షించేవాడు ఆయన. కాబట్టి ఆయన ఎప్పుడు కలిగి ఉండాలి, ఆయనతో ఎప్పుడు జీవిస్తూ ఉండాలి, ఆయనతో ఎప్పుడు వెంబడిస్తూ ఉండాలి. డబ్బు కూడా ఏం చేయలేదమ్మా. ఈ దేహాన్ని కాపాడేదానికి డబ్బు కాదు, దేవుడు కాపాడతాడు. నువ్వెంత ఖర్చు పెట్టావు నువ్వు? బ్రదర్ ఎక్కడ కూడా ఖర్చు పెట్టాను బ్రదర్, ఏమేమో చేశాను బ్రదరు, ఎన్నెన్నో మొక్కాను బ్రదరు, ఎక్కడ కూడా తిరిగాను బ్రదర్. అమ్మా ఏది చేయదు, నువ్వు నమ్మిన దేవుడు నీకు చేస్తాడు. యేసును నమ్ముకుంటే రాత్రి వేళ నువ్వు యెహోవా నిన్ను కాపాడును అని సంఖ్యాకాండం 6:24 చదువుతాం. యెహోవా నిన్ను కాపాడును. 121వ కీర్తన మీరు ఇంటికి వెళ్ళి చదవండి. కాపాడును 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 చదువుతాం. పగులైనా రాత్రైనా మధ్యాహ్నమైనా నిన్ను కాపాడుతాడు దేవుడు. నువ్వు కాపాడాలంటే ముందు చెప్పిన క్వాలిటీలు నీకు ఉండాలి. దేవుడు నిన్ను రక్షించాలంటే నీకు ఉండవలసిన రీతిలో ఉండాలి. యేసుక్రీస్తు లోకానికి వచ్చి రక్తం కార్చే, ప్రాణం పెట్టి చనిపోయాడు, నీ కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు కలువరిలో మరణించాడు ఆయన. నమ్ముకుంటే పరలోక రాజ్యం, లేదంటే నువ్వు అగ్నిగుండానికి వెళ్తావు. నేను అగ్నిగుండం తప్పించి పరలోకంలోనికి వెళ్ళడానికి ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఇంకనూ నేను కాపాడుతూనే ఉన్నాడు. నేస్తమా, ఇంకా ఎందుకు వాక్యానికి దూరంగా ఉంటావు? ఎందుకు లోకానుసారంగా బ్రతుకుతావు? ఎందుకు పాపములని జీవిస్తావు? ఎందుకు నీ నోరు సరిగ్గా లేక, నీ హృదయం సరిగ్గా లేక, నీ ప్రార్థన సరిగ్గా లేక ఈ లోకము అనే మాయలో నువ్వు జుర్రుకొని జీవితాన్ని బ్రతుకుతావు? దేవుడు నిన్ను రక్షించాలంటే, దేవుడు నిన్ను కాపాడాలంటే ఆయన పాదాల చెంతకు వచ్చి, దేవా నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించి నీ కుమారుడుగా నీ కుమార్తెగా నన్ను చేసుకో తండ్రి అని నువ్వు అడగగలిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా క్షమించి నీ పాపాలన్నిటి నుంచి తొలగించి నేను రక్షించి పరలోక రాజ్యం చేరుస్తాడు. అటు విధంగా ఈ రాత్రి వేళ విన్న వారందరికీ వారి జీవితాలకు దేవుడు కాపాడునుగాక. ఆమేన్.